మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ డోకరా డబ్బులు కట్టాలని చెప్తే ఇద్దరం కలిసి వచ్చాం. ఈ బ్యాంక్ పేరు ఏందో కొత్తగా ఉంది, ఫుల్ ఫామ్ నాకు కూడా అర్థం కావట్లేదు. జీబీసీసీ బ్యాంక్ అంటే ఎక్కడో కూడా తెలియట్లేదు. బ్యాంక్ అనేది ఏదైనా హైవే పక్కన ఉండేది, ఇదేందో ఇళ్లలో ఉంది బ్యాంకు. ఎలా ఒకటో చిన్నగా బ్యాంక్ దగ్గరికి వచ్చాం. ఇక ట్విస్ట్ ఏంటంటే మా ముగ్గురులో బ్యాంకులో డోకరా డబ్బులు ఎలా కట్టాలో ఎవరికి తెలియదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మా ఫ్రెండ్ గారు చేస్తే బ్యాంకులో డబ్బులు కట్టియాలని అనుకున్నాం. ఈ ఇద్దరం ఇటు వచ్చి పక్కన కూర్చున్నారు పండుకోతులు లెక్క. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఆ పక్కన కూర్చున్నాడు వచ్చిన కాంచి మా దగ్గర అన్ని డౌట్లే. అన్న డోకరా డబ్బులు కట్టాలని చెప్తుంటే ఆధార్ కార్డు కావాలి కదా మందే అన్నాడు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. ఇంకా వాళ్ళమ్మ డోకరా డబ్బులు కదా, అందుకని వాడే స్లిప్పులు చిన్నగా రాస్తున్నాడు. వీళ్ళతో వచ్చి నేను తప్పు చేశాను కదా, ప్రశాంతంగా ఇంట్లో చికెన్ కూర వేసుకుని ప్రశాంత్ తిని పనుకున్నాను. అనవసరంగా వచ్చాను దేవుడా. వీడికి ఏం అర్థం కాక బ్రహ్మాండం తిరిగినట్టు బ్యాంక్ మొత్తం తిరుగుతున్నాడు. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. చివరికి ఎలాగోట మళ్ళీ నా కళ్ళు చూసి అన్న ఎక్కడ కట్టాలని అడిగితే ఇటువైపు రైట్ సైడ్ కట్టాలరా అని చెప్పా కౌంటర్లో. సరేలే అని చెప్పి వెళ్ళి కౌంటర్లో కట్టేశాడు. కట్టేసిన తర్వాత చిన్నగా ఇంకా బయలుదేరిన తర్వాత వీడు చూడు అమ్మాయి ఎట్టగొట్ట అయిపోయింది ఇంటికి వెళ్తున్నాంగా అనుకున్నాడు వీడు. సరేలే అని చెప్పి చెప్పులు వేసుకొని బయలుదేరాము ఇంక అందరం ఇంటికి. అన్న నాకు ఏదో కూడా తాగాలనిపిస్తుంది అన్న అని చెప్పాడు చివరుడు. బాదం పాల దగ్గరికి అని ఇంక బయలుదేరాము. బాదం పాల బండి దగ్గరికి వచ్చాం. మనోజ్ బిల్ ఎవరు పే చేస్తారా అన్న నేను. చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి నేను ఎందుకు ఇప్పిస్తానన్నా, వాడే కదా, వాడి పని మీద కదా మనం వచ్చింది, వాడే కడతారులే, చెరో గ్లాస్ ఎక్స్ట్రా ఒకటి తాగేద్దామన్నాడు. మా వాడు ఇంకా ఎట్టగొట్ట కోపం తెచ్చుకోకుండా బిల్లు పే చేస్తున్నాడు. కూడా ఫోన్ పేలో ఫాస్ట్ గా మనీ కొట్టేశాడు. వెళ్ళే ముందులో ఫాలో కొట్టు మా